ఇక్కడ హుజరాబాద్ లో మిమ్మల్ని పాత వేసి వాళ్ళ బిడ్డ అయినా ఈటలందరినీ సమ్ముడితంగా నిలిపే ప్రయత్నం చేస్తే ఏమవుతుందని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ ఇవాళ నా మీద ఏమంటున్నారు, రాజేందర్ గారు ₹1 పనిచేయాలంటున్నారు. నేను ఒక్కడే మాట అంటున్నా, ఆడబిడ్డలారా, రాజేందర్ ఏం పని చేయలేదా? ₹1 పని చేయలేదా? వాళ్ళు నడుస్తున్న రోడ్డు విరాసిండ్రు, వాళ్ళు నడుస్తున్న రోడ్డు విరాసిండ్రు. ఇవాళ వేణువంక వాగు 10 చెట్టాలతో నీళ్ళతో కలకలాడుతున్నది. ఎక్కడ మోటార్లు కాలిపోతలేవు, ఎక్కడ బోర్లు ఎండిపోతలేవు, ఎక్కడ నా వాగు పనులతోనే పరిస్థితి లేదు. కొత్త పైతాలు చెప్పే ప్రయత్నం చేయకు. గ్యాస్ మొద్దు ధర కేంద్రం పెంచింది కాదు, రాష్ట్రం పెంచింది కాదు. గ్యాస్ ధర ప్రపంచంలో ఏ ధర ఉంటుందో గా ధర ప్రకారం ఇస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించదు, కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించదు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేస్తుంది ₹22.60. కేసులు పెట్టి బతుకమ్మ ఆడిస్తావు. గ్యాస్ కి ఇటలకి ఏం సంబంధం కొడుక? ఇలా కేవలం మోసం చేసి అబద్ధాలు ఆడి ఇవాళ ఇక్కడ గెలవాలని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు బిడ్డ. ఇది చెత్తదా? నేనట మధ్యలో వచ్చినట, నేనట మధ్యలో వచ్చినట, మధ్యలో పోయినట. నేను మధ్యలో వచ్చినా సబితా ఇంద్ర లెక్క వచ్చినా, శ్రీనివాస్ యాదవ్ లెక్క వచ్చినా, ఎర్రబెల్ దాకరావు లెక్క వచ్చినా. నేను పొద్దున ఒక జిల్లా, మధ్యాహ్నం ఒక జిల్లా, సాయంత్రం ఒక జిల్లా పక్షి లెక్క తిరిగిన బిడ్డ నేను. నా భార్య పోల్ట్రీ ఫామ్ నడిపి డబ్బులు పంపిస్తే కార్లు వేసుకొని ఉద్యమాన్ని నడిపిన బిడ్డ నేను. నేను తెలంగాణ ఉద్యమం బిడ్డగా ఆంధ్ర ముఖ్యమంత్రితో ఎట్లా కొట్లాడిందో కూడా మీరు చూసిండ్రు. నేను ఆర్థిక మంత్రిగా ఎట్లా పనిచేసినా చూసిండ్రు. చివరికి బదనామయ్యే మంత్రి ఆరోగ్య శాఖ కూడా ప్రపంచమంతా కరోనా బాధతో వణికిపోతున్నప్పుడు, ఎవరికి వాళ్ళు ఇళ్లలో లాకులు వేసుకున్నప్పుడు ధైర్యంగా పేషెంట్ల మధ్య తింటే బిడ్డ ఈ బిడ్డ మాత్రమే. ఇవాళ నన్ను పట్టుకొని మధ్యలో వచ్చినావు, మధ్యలో పోయినామని చెప్పి మాట్లాడుతున్నారు. నా ఆడబిడ్డలారా, మిమ్మల్ని ఒక్కడే కోరుతా ఉన్నా, నాట్లు వేసే కాడ, కలుపులు కలిసే కాడ, పత్తులు ఏరే కాడ, వరి కోతల కాడ మీరందరూ కూడా గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క పక్క పచ్చడి మీద, నా ఒక్కరి మీద ఎంతమంది మంత్రులు పంపుతావు? నా ఒక్కరి మీద ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో? నా ఒక్కరి మీద ఎన్ని వందల మంది పంపిస్తారు? గొర్రెలను అంటారు, గొల్ల కుర్మలలో మీకు గొర్రెలు ఇస్తున్నామని చెప్పి నీ ఇంట్లోకి ఇస్తున్నావా కొడుకు? నీ ఇంట్లోకి ఇస్తున్నావా? గొర్రెలు ఇవ్వగానే నీకు ఓట్లు వేయన్నా? కొంతమంది ఇవ్వగానే నీకు ఓట్లు వేయన్నా? నాకు ఓట్లయితే పెన్షన్ పోతుందా? బండి సంజయ్కి ఓట్లేసి పెన్షన్ పోయిందా? బండి సంజయ్కి ఓట్లయితే మీటర్లు వచ్చినాయా? బండి సంజయ్కి ఓట్లేస్తే కాడు పోయిందా? ఇవాళ ఎక్కడ పడితే అక్కడనే మాట్లాడతాడు ఆయన. కొండపాకం కొడంగాలు పోతాడు, నేనే గెలిపిస్తా అంటాడు, నేనే ఎమ్మెల్యే అంటాడు. ఇంకో గాడికి పోతాడు, దుబ్బాగా పోతాడు, నేనే గెలిపిస్తా ఎమ్మెల్యే అంటాడు. ఎన్ని నియోజకవర్గాలు పోతావు బిడ్డ? నువ్వు ఎన్ని నియోజకవర్గాలు పోతావు? అంతటా గెలిచిళ్ళు కావచ్చు. నా హుజరాబాద్ లో మాత్రం తలకాయ కిందికి పెట్టి కాలుకు మీదికి పెట్టి పప్పది పట్టినా ఇక్కడ మాత్రం గెలవవు. నా హుజరాబాద్ చైతన్యం, నా హుజరాబాద్ చైతన్యం కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ డబ్బు సంచుల్ని, కేసీఆర్ మద్యం సీసాలను పొందబెట్టి తెలంగాణ పేరు కోరుతున్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పావుటెగిరేయాలి. రేపు గెలిస్తే నేను మాత్రమే గెలిచినట్టు కాదు బిడ్డలారా. నేను గెలిస్తే హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది. నేను గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుంది తప్ప ఇది నా వ్యక్తిగతమైనది కాదు. నేను ఒక మాట ఇస్తున్నా, 18 ఏళ్ళు మీ నోట్లో నాలుక లేకుండా బిడ్డ నేను. 18 సంవత్సరాలు మీకు మచ్చ లేకుండా పనిచేసిన బిడ్డ నీ బిడ్డ. రేపు కూడా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకులాగా మీరు గర్వపడే బిడ్డలాగుంటా. మీ హక్కుల కోసం, మీ హక్కుల కోసం, మీ సమస్యల కోసం పోరాడే బిడ్డలకు ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ 5 రోజుల పాటు ఏ ఇంటికి ఆగిల్లే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే,
ఏ ఊరికి ఆ ఊరే నేను ఒక బాధ్యత పెడుతున్నా. నన్ను మీరు చంపుకుంటారా సాదుకుంటారా? మా వేరు వెంక ఆడపడి చేతుల్లో ఉంది, మా యువకుల చేతుల్లో ఉంది, నా సహచర ఉద్యమకాల చేతిలో ఉంది, మా వేరు వెంక అన్నల చేతిలో ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా కంటికి రెప్పలాగా ఎక్కడికక్కడ అందరూ కూడా మీరే కథానాయకులై మీరే అభ్యర్థులకు పనిచేసి నా గుర్తు కమలం పువ్వు గుర్తు అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.